చెడు వ్యసనాలకి అలవాటు పడి చివరికి సొంత ఉద్యోగాన్ని కూడా వదులుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు కొంతమంది. ఆ చెడు వ్యసనాలు ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్లు. ఒక బ్యాంకు ఉద్యోగి ఈ ఆన్లైన్ బెట్టింగ్ల బారిన పడి మొత్తం సొమ్మంతా పోగొట్టుకొని చివరికి తాను పనిచేసే బ్యాంకులోనే దొంగతనానికి పాల్పడి దొరికిపోయాడు. నిజంగా ఇక్కడ ఎంత ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తాయి ఎంత దారుణం అనేది. ఇప్పుడు అలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు ఏమో నిషేధించరు, వాళ్ళు ఎక్కడి నుంచో పర్మిషన్ తీసుకొని నడుపుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళందరూ బొట్లో పడతారు. తాజాగా విశాఖపట్నంలో జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి అప్పులు తీర్చడానికి బ్యాంకులోనే చోరీకి ప్రయత్నించాడు, చివరికి దొరికిపోయాడు. విశాఖలోని కంచెరపాలెం ఐటీఐ కోడలి చోటు చేసుకుందట. ఇక్కడ సీతంపేటకు చెందిన ఎల్ఆర్ రవికుమార్ అనకాపల్లి జిల్లా యలమంచిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ 65 లక్షల వరకు అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చడానికి ఐటీఐ కోడలు వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో చోరీ చేయాలని పన్నాగంబని రెక్కీ చేశాడు. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు ఎక్కువగా బ్యాంకుకు వచ్చినట్లు తెలుసుకున్నాడు. సాయంత్రం అతను విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రాంచ్ దగ్గర ఆగాడు. ఆ సమయంలో మేనేజర్ శివరామరాజు అలాగే క్యాషియర్ రమేష్ లావాదేవీలు చూస్తున్నారట. సహచర ఉద్యోగి వచ్చాడు అని చెప్పి రవికుమార్ని లోపలికి అనుమతించారు. రవికుమార్ బంగారు ఆభరణాలు భద్రపరిచే గది వైపు వెళ్తుండగా మేనేజర్ అడ్డుకున్నారు. దీంతో ఆయనతో వాగ్వాదానికి దిగి సుత్తితో మేనేజర్ శివరామరాజుపై దాడి చేశాడు. అడుగోబోయిన క్యాషియర్ రమేష్ పైన దాడి చేశాడు. బాధితులు కేకలు వేయడంతో బయటికి పారిపోయిన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇది అంటే ఒక రకంగా తెగించేశాడు. అక్కడ మొత్తం బ్యాంకు క్లోజ్ చేస్తున్నప్పుడు వెళ్ళడం వేరు, అలాగని చెప్పి ఇక్కడ బ్యాంకులో మేనేజర్ అది ఉండగా ఎంత ధైర్యం చేశారంటే అవసరమైతే వాళ్ళని కొట్టాడు, ఇంకా వాళ్ళని చంపేయలేదు. పోలీసులు అదే అన్నారు, వాళ్ళు లక్కీగా బయటపడ్డారు, సుత్తితో కొట్టాడు, వాళ్ళకి గాయాలతో మిగిలిపోయారు అనేది, బతికే ఉన్నారండి. ఇంక వాళ్ళ ప్రాణాలకి ఏమన్నా అయితే అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఎలా తయారు చేస్తున్నాయంటే మనుషుల్ని. అయితే మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది అత్యాశ. అది రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి, కష్టపడకుండా డబ్బులు సంపాదించేయాలి, కోట్లు సంపాదించాలి, ఇలా ఆశపడి శుభ్రంగా ప్రశాంతంగా బ్యాంకు ఉద్యోగం అంటే ఎంత కష్టపడితే వస్తుంది ఆ ఉద్యోగం, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోకుండా ఈ ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడి మొత్తం డబ్బంతా పోగొట్టుకొని బ్యాంకులోంచే చోరీ చేసి అది చేసేద్దాం అనుకున్నాడు. చివరికి ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా రిస్క్లో పడ్డట్టే కదా. ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడేవాళ్ళు దయచేసి ఇప్పటికైనా మానుకోండి.